ఈ గుడి పేరేంది? ఈ గుట్ట పేరేంది? ఈ గుట్ట పేరేంది? ప్రయారిటీ. ఏఆర్టీ ప్రయారిటీ నీడ్స్. అరే ఇందాక ఏడుపీలా డయాగ్నోసిస్ అండ్ ప్లానింగ్ ఉంది చూడు. ఆ డయాగ్నోసిస్ అండ్ ప్లానింగ్ ఎవరి సహాయంతో చేయబడ్డాయి అంటే ప్రయారిటీ నీడే. ఏ నీడ్? ప్రయారిటీ. బతుకంతా ఏ నీడ్ అమ్మా అంటే ప్రయారిటీ నీడే. అక్కర ఏంది సార్ అంటే 3 లెవెల్లలో చెప్పిను మనిషి యొక్క అక్కర. మొదటి నీడ్ బేసిక్, రెండో నీడు లవ్, సో సేఫ్ అండ్ సెక్యూరిటీ. రెండో నీడ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ. మూడోది లవ్ అండ్ బిలాంగ్స్. నాలుగోది సెల్ఫ్ ఎస్టీమ్. ఐదోది సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇది జీవితం బతుకంటే. అక్కరలేంది? మొదటి అక్కర ఫిజియోలాజికల్. ఏ లాజికల్? ఫిజియోలాజికల్. దీనికి ఇంకో పేరే బయోలాజికల్. బయోలాజికల్, ఫిజియోలాజికల్ లేదా బయోలాజికల్ నీడ్స్. ఫిజియోలాజికల్ లేదా బయోలాజికల్ నీడ్స్ ఏంటండి? ఫిజియోలాజికల్, బయోలాజికల్. సో ఫస్ట్ గాలి కొట్టుకో, తర్వాత ఫస్ట్ పుట్టగానే తింటావా ఏంది? ఫస్ట్ కావాల్సింది పుట్టగానే ఏం కావాలి? గిత్త గాలి. గాలి తర్వాత వాటర్. వాటర్ తర్వాత ఇక ఫుడ్కి ప్రయారిటీస్ వెరీ ఇంపార్టెంట్. పుట్టగానే రైట్ వాటర్, ఆ తర్వాత ఫుడ్. అది కూడా దొరికిందండి. షెల్టర్ కి ఇక్కడ కాదు, ఇక ఇక్కడికి వచ్చేసి సెకండ్ జంప్. సెకండ్ ఈజ్ ఏ షెల్టర్. షెల్టర్ పేరేంది? సేఫ్ అండ్ సెక్యూరిటీ. సేఫ్ అండ్ సెక్యూరిటీ, ఇది సెకండ్. ఇవన్నీ దొరికేసినాయి అంటే ఇక ఉరుకుతావు కదా గూడు కోసం. అది సేఫ్ అండ్ సెక్యూరిటీ. అప్పుడు కావాలి నీకు లవ్, ఆ తర్వాత బిలాంగ్, నా ఓడు, నీ ఓడు, పక్కోడు. ఇప్పుడు ఇది లేదులే. ఇప్పుడు ఇది డీల్ అయింది, డల్ అయింది. ఏ నీ డల్ అయింది? థర్డ్ జంప్. థర్డ్ ఎవ్వడు ఓట్లే. ఇప్పుడు ఎవడైనా పోతుందా థర్డ్కి? అసలు ఎవ్వడు కూడా చక్కగా ఓట్లే. మూడో నీటికి ఎక్కడికి వెళ్తూ తెలుసా? ఎక్కడికి వెళ్తారు? సెల్ఫ్ ఎస్టీమ్. అర్థమైందా? ఇది సరిగా ఎక్కుతాడో లేదో వానికి కావాలి ఏందది? సెల్ఫ్ యాక్చువలైజేషన్. నేను దునియాలో నా అంత లేడు. సెల్ఫ్ యాక్చువలైజేషన్. మంచిగా ఎంజాయ్ చేయరా బై సెల్ఫ్ ఎస్టీమ్ ని. సెల్ఫ్ ఎస్టీమ్ ని ఎంజాయ్ చేయి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తనకు తాను సంపాదించుకొని తన మీద డిపెండ్ అయిన వాళ్ళని చూసుకోవడమే సెల్ఫ్ ఎస్టీమ్. అంటే నాకు సాటిస్ఫైగా బతకడం అంటారు కదా, అది ఏ ఎస్టీమ్? సెల్ఫ్ ఎస్టీమ్. జనాలు సెల్ఫ్ ఎస్టీమ్ లో ఉన్నారా? నాకు ఒక గుర్తింపు కావాలి, నేను దునియాలో నేనంటే ఏందో చూపించాలి. అదేది? ఇదే గుట్ట. గుట్టకి ఎన్ని స్టేజ్లు? 5 స్టేజ్లు. గుట్టకి ఎన్ని స్టేజ్లు? 5 స్టేజ్లు. దీంట్లో బాటంలో ఉన్నది ఏది? ఫిజియలాజికల్ నీడ్. పిరమిడ్ లో బాటంలో ఉన్నది ఫిజియలాజికల్ నీడ్. మరి టాప్ లో ఉన్నది సెల్ఫ్ యాక్చువలైజేషన్. సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో అర్థమైందా గుట్ట మొత్తం? ఎగ్జామ్ లో వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి ఈడ కాకపోతే ఆడగాడు ఏడో దగ్గర గుట్ట మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? ఇవాళ అడిగిన క్వశ్చన్ ఏంది గుట్ట మీద? ఎక్కడ అడిగిండు? ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గుట్ట పైన ఉంటుందా కింద ఉంటుందా? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ గుట్టకి కింద. గుట్టకి కింద. పిల్లర్ ఇస్ ద ఫస్ట్. పిల్లర్ ఇస్ ద ఫస్ట్. ఎవడా పిల్లరు? ఈడేమో 1వ తరగతి, అంతేనా? మరి ఈడు 2వ తరగతి, మరి ఈడు 3వ తరగతి. ఒక్క నిమిషం, నేను సెల్ఫ్ అది అనుకున్నా. ఒక నిమిషం. ఇది 1వ తరగతి, ఈడు 2వ తరగతి, ఈడు 3వ తరగతి, ఈడు 4వ తరగతి. సరిపోయిందా? రైట్. సో ఇప్పుడు 1వ తరగతి అడిగింది కదా, ఆన్సర్ ఇది. ఇస్ ఇట్ క్లియర్ కదా? చలో, నేను ఎస్ అని చూడగానే సేఫ్టీ అనుకొని ఫీల్ అవుతున్నా. హాల్యూసినేషనా? ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హాల్యూసినేషన్.